ఈరోజు మరొక రంగవల్లికతో మీ ముందుకు వచ్చాను. ఇది 10 చుక్కలు 2 వరుసలు అటు ఇటు 2 చుక్కలు వదిలి 2 వరకు అంటే 10, 8, 6, 4, 2 ఇలా వస్తుంది సీక్వెన్స్. ఇప్పుడు దీన్ని ఎలా వేయాలో మనం తెలుసుకుందాం. ఇది 10 చుక్కలు కాబట్టి 1, 2, 3, 4 ఇక్కడ ఇలా డాట్ పెట్టేసుకుందాం. తర్వాత 1, 2, 3, 4 ఇక్కడ డాట్ పెట్టేసుకుందాం. తర్వాత ఈ లైన్స్ని ఇలా మనం జాయిన్స్ చేస్తే మనకి స్క్వేర్ అన్నది ఫార్మ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనము ఇట్లా ఒక ఫ్లవర్ అన్నది ఫస్ట్ ఇక్కడ డిజైన్ చేసేద్దాం. ఎంత పెద్ద ముగ్గైనా సరే ఇలా ఈజీగా వేసినట్లయితే టెక్నిక్స్ తోటి మనకి తొందరగా అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా సులభంగా వేయగలుగుతాం. ఇప్పుడు ఒక ఫ్లవర్ అన్నది ఫామ్ అయింది కదా. తర్వాత ఈ ఫ్లవర్ పైన 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ని ఇలా మనం ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఏంటంటే చాలా ఈజీగా గుర్తు పెట్టుకుంటే మనకి ముగ్గు అన్నది చాలా సులభంగా అవుతుంది. తర్వాత ఈ మిడిల్ డాట్ ఉంది కదా, దీన్ని మనం ఇలా జాయిన్ చేయాలి. ఫస్ట్ ఫ్లవర్ వెనకాల 2 డాట్స్ అన్న జాయిన్ చేసి మధ్యలో ఉన్న డాట్కి ఇది మనము మిక్స్ చేసాము. ఇప్పుడు ఒక మొత్తం మనకి హాఫ్ పార్ట్ ఆఫ్ ద ముగ్గు అన్నది కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత మనకి ఇక్కడ ఈ పైన 2 ఉన్నాయి కదా, ఇలా మనము ఒక స్క్వేర్ షేప్ అన్నది ఇచ్చేయాలి. ఇలా స్క్వేర్ షేప్ ఇచ్చేసి తర్వాత ఇలా పక్కన ఇంకా మనకి ఇంకొక డాట్ ఉంది కదా, దీన్ని మనం ఇలా మిక్స్ చేయాలి ఒక డిజైన్ ఫామ్ అయ్యేలాగా. ఇట్లా ఇలా డిజైన్ ఫామ్ అయిపోయింది కదా. తర్వాత ఈ మిడిల్లో డాట్స్కి మనం ఒక లీవ్ షేప్ కానీ ఏదైనా ఒకటి ఇలా మనం ఇవ్వచ్చు. ఇలా మిడిల్లో మనకి ఒక డాట్స్ అన్నవి మిగులుతుంది కదా, దీన్ని మనం ఒక లీఫ్ లాగా డిజైన్ చేయొచ్చు. చాలా సులభం ఇది. సింపుల్గా ఎవరైనా సరే చాలా సులభంగా వేయగలుగుతారు. ఎంత పెద్ద ముగ్గైనా సరే కొన్ని టెక్నిక్స్ వల్ల మనం చాలా సులభంగా వేయగలుగుతాము. ఇట్లా మొత్తం ఇది కూడా 10 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేంత వరకు చూసారా. ఇక్కడ లోపల మనకి డిజైన్ కావాలంటే వేయచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్గా ఉంచుకోవచ్చు. ఇట్లా డిజైన్ కావాలంటే వేయచ్చు, లేదంటే ఇలా మనం ప్లెయిన్గా అయినా ఉంచుకోవచ్చు. సో చాలా సులభంగా ఇటువంటి చిన్న చిన్న ముగ్గులన్నీ మనము చక్కగా వేసుకోవచ్చు. ధన్యవాదములు.